Hi everyone, I am Vamsi Krishna, UPSC faculty with 10 years of experience. I teach Sociology Optional at Aurora IAS Academy in Hyderabad. సో చాలామంది ఆస్పిరెంట్స్కి వచ్చే డౌట్ సోషియాలజీ ఆప్షనల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి నేను చెప్తున్నా. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషియాలజీ ఆప్షన్ తీసుకోవాలంటే ఎటువంటి సోషియాలజీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. సెకండ్ థింగ్, ఈజీ ఫర్ బిగినర్స్, కాన్సెప్ట్స్ ఆర్ సింపుల్ అండ్ లాజికల్, అండ్ ఆప్షనల్ మార్క్స్ 500 మార్క్స్. అపార్ట్ ఫ్రమ్ దట్, GS paper 1 we have one module Indian society. GS paper 2 we have one module social issues, and again overlapped with ethics paper, GS third paper, and again we have some interrelated with interview also, because interview lo క్యాస్ట్ గురించి కానీ లేదా రిలీజియన్ సంబంధించి కానీ ఈ కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ సంబంధించి కానీ ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటికి సంబంధించి మనం ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు ఎనలిటికల్గా రెస్పాండ్ అవుతాం అండ్ వెల్ బ్యాలెన్స్డ్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ డైలీ లైఫ్ కరెంట్ ఈవెంట్స్ సంబంధించి మనం ఈజీగా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం సోషల్ ఆప్షన్ తీసుకోవడం వల్ల. సో ఎంటైర్ సోషాలజీ ఆప్షనల్ని మీరు తీసుకోవడం వల్ల ఆప్షనల్ 500 మార్క్స్తో పాటు ఎడిషనల్గా ఓవర్లాప్ విత్ GS పేపర్స్ అండ్ హెల్ప్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. సో అగైన్ ఎక్స్ట్రా 200 to 300 మార్క్స్, టోటల్ 700 to 800 మార్క్స్ యూ కవర్డ్ త్రూ సోషాలజీ ఆప్షనల్. అండ్ మంచి అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా ప్రిపేర్ అయితే కనుక ఈజీగా ఈ ఆప్షన్లను మనం 280+ స్కోర్ చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ సంబంధించి ఈ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన మెయిన్ ఆఫీస్ అశోక్ నగర్లో సూపర్ మార్కెట్ దగ్గర ఉంది, పైన వచ్చి కలవండి. థ్యాంక్ యూ.